దేశ రాష్ట్ర ప్రభుత్వాలనే కాదు దేశ ప్రజలను కూడా ఆకర్షిస్తోంది ఆ జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వెళ్తుంటారు. కొండ కోనలు, దట్టమైన అడవుల మధ్యలో ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో జనం హాజరై అమ్మవార్లకు మొక్కులు అప్పగిస్తారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై స్పెషల్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. కోయరాజైన పగిడిద్దరాజుపై కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు ఎందుకు దండయాత్ర చేశాడో తెలుసుకుందాం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పులవాసపై దండయాత్ర చేశాడట. ఆయన ధాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయ సామంతుడిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులతో సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. అయినప్పటికీ ఈ యుద్ధంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు మరణిస్తారు.
సంపెంగ వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరమే అమ్మవార్లకు భక్తులు మొక్కులు అప్పగిస్తారు. అయితే సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎలా నామకరణం చెందిందో తెలుసుకుందాం. ఈ పరాజయాన్ని విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ప్రాణాలు వదులుతాడు. నాటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధిగాంచింది. ఈ యుద్ధం అనంతరం సమ్మక్క ఎటు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సమ్మక్క రక్తపు దారాలతోటే యుద్ధ భూమి నుండి నిష్క్రమించి చిలుకల గుట్టపైకి వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల ఒక బరినె లభిస్తుంది. దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్కకు జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేపడుతున్నది, జాతరకు ఎన్ని కోట్ల నిధులు విడుదల చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జాతరతో తాత్కాలికంగా శాశ్వత పనుల కోసం 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. గతంలో కంటే ఈసారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 6000 ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్లు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.